దగ్గర హాస్పిటల్కి తొందరకి తీసుకెళ్ళంటారా అని. ఫుల్ మ్యారథాన్ మొత్తం 42.2 కిలోమీటర్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా కంప్లీట్ చేయవచ్చా, అసలు పాసిబులా? ఇది తెలుసుకుందామని ఆగస్ట్ 1 రోజు ఎర్లీ మార్నింగ్ 2 AM లేసి రెడీ అయ్యి 3:45 AM గచ్చిబౌలిలో రన్ స్టార్ట్ చేశా అలాంగ్ విత్ టర్టిల్ రన్నర్స్ క్లబ్. 22 కిలోమీటర్స్కి వామిట్ చేసుకొని నీ అండ్ యాంకిల్ పెయిన్స్తో అతి కష్టం పైన రన్ని కంప్లీట్ చేయడం జరిగింది. బాడీస్ బ్రోకెన్, మైండ్స్ బ్రోకెన్, స్పిరిట్స్ బ్రోకెన్, బట్ మీ నాట్. టు బి హానెస్ట్, ఎనఫ్ విల్, బిలీవ్ అండ్ రన్ సపోర్టర్స్ ఎంకరేజ్మెంట్ లేకపోతే రన్ని కంప్లీట్ చేసేవాడిని కాదు. రన్ చేయడం పాసిబులే, కానీ వితౌట్ ఎనీ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా కంప్లీట్ చేయడం చాలా చాలా కష్టం. 35 కిలోమీటర్స్ తర్వాత అడుగు తీసి అడిగేసుకుంటే ఇట్ వాస్ హెక్ ఆఫ్ ఎ పెయిన్. లెగ్స్ మొత్తం టైట్ అయిపోయినాయి, జాయింట్స్ ఫేస్ స్క్రీమింగ్ ఏ లాట్. ఇంతవరకు వచ్చి కంప్లీట్ చేయకపోతే చాలా రిగ్రెటివ్ గానే ఒకే ఫీలింగ్తో రన్నింగ్ మొత్తం కంప్లీట్ చేశాను. కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మొత్తం చాలా దారుణంగా ఉండే. ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కాలేజ్లో నా రివ్యూ ఉందని మధ్యలో కొంచెం రైస్ తిన్నా, అంటే అసలు రెస్టే లేదు. అసలు చాలా లేజీ ఫీల్ అవుతున్నా నాకు అనిపించింది. హాస్పిటల్కి వెళ్దామని మా ఫ్రెండ్స్తో కలిసి స్టార్ట్ అయ్యా, కానీ మధ్యలోనే ఫెయింట్ అయ్యా. వాళ్ళకి చెప్తున్నా నేను దగ్గర హాస్పిటల్కి తొందరకి తీసుకెళ్ళంటారా అని. హాస్పిటల్లో చెక్ చేశాక తెలిసింది పిట్ ప్రెజర్లో 2 ఇంజెక్షన్లు 2 సెలైన్లు ఎక్కించాక బయటికి వెళ్ళి ఒక దోశ తిని ఒక బాదం నీళ్ళు తాగి రూమ్కి వెళ్ళి పడుకో. సో క్రేజీ ఎక్స్పీరియన్స్ అండ్ స్టోరీ కావాలనుకున్నా, క్రేజీ ఎక్స్పీరియన్స్ అండ్ స్టోరీ దొరికింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. కానీ రన్ చేసిన రోజు అండ్ నెక్స్ట్ డే మాత్రం నడవడానికి చాలా కష్టమండి, ఏదైనా పట్టుకొని నడవాల్సి వచ్చింది. సో ట్రైనింగ్ లేకుండా కంప్లీట్ చేయడం పాసిబులే, కానీ ఎట్ యువర్ ఓన్ రిస్క్.